గుడ్ ఈవినింగ్. ఈరోజు డేట్ వచ్చేసరికి ఫిబ్రవరి 1వ తారీఖు 2025. సో మనం లాస్ట్ టైం ఒక ప్రాజెక్ట్ తీసుకున్నాం కదా, మినీ ప్రాజెక్ట్. సో అది నాకు యాక్చువల్గా మెమరీ కార్డ్ వేసుకుంటేనే అది ఉపయోగపడుతుంది. అది నైట్ టైం అయితేనే ఒక రకంగా పిక్చర్ క్లారిటీ వస్తుంది. సో మన ఫ్రెండ్స్లో ఒక అతను సజెస్ట్ చేశాడు, అంటే వాళ్ళకి ఒక ప్రొజెక్టర్ కావాలి మంచిదని. సో అయితే నేను దీన్ని ఆర్డర్ పెట్టాను. ఇది బైటెక్ కార్ట్ వాళ్ళది. సో ఇది వచ్చేసి మనకు ఆండ్రాయిడ్ 11 పైన రన్ అవుతుంది. సో మనకు వైఫై ద్వారా కూడా మనం టీవీలో ఏవైతే చూసుకుంటామో ఆండ్రాయిడ్ టీవీలో సేమ్ అదే విధంగా మొత్తం అన్ని దీంట్లో కూడా చూసుకోవచ్చు. ఇది కూడా మాక్సిమం లూమినెస్ కూడా బాగానే ఉంది. 600 వాట్స్ వరకు లూమినెస్ కూడా ఉంది, అంటే బ్రైట్నెస్ కూడా బాగానే ఉంది. సో ఒకసారి మినీ ప్రాజెక్ట్ అనమాట. ఇది కూడా బాగానే కాంపాక్ట్ సైజులో బాగా ఉంటుంది. స్క్రీన్ సైజ్ వచ్చేసి అరౌండ్ 210 ఇంచెస్ వరకు మనకు పడుతున్నది. సో ఒకసారి దీన్ని అన్బాక్సింగ్ చేసి ఎలా ఉంది ఇంకా అనేది చెప్తాను. సో ప్యాకింగ్ అయితే నాకు అమెజాన్లో నుంచి వచ్చింది. సో ప్యాకింగ్ అయితే చాలా బాగా ఇచ్చారు. ఇంతవరకు ఇలాంటి ప్యాకింగ్ నేను చూడలేదు. మొత్తం అంతా సీల్స్తో అంటే ప్లాస్టిక్తో కప్పేస్తున్నారు. వాళ్ళ కంపెనీకి సంబంధించిన ప్లాస్టిక్ లోగో కూడా ఇచ్చారు ప్లాస్టిక్ పైన. సో ఒకసారి అన్బాక్సింగ్ చేద్దాం. సో ఓపెన్ చేయడానికి కూడా చాలా ఎక్కువగా ఉంది కాస్ట్. సో కోసేస్తున్నాను. సో ప్యాకింగ్ అయితే మటుకు చాలా బాగా ఇచ్చారండి. నేను ఇంతవరకు ఇటువంటి ప్యాకింగ్ చూడలేదు. సో నేను కత్తి కూడా వేరే తీసుకోవాలి. అన్బాక్సింగ్ సెట్ అవుతుంది కత్తి. అలాంటి ఇంత ప్యాకింగ్ ఇస్తే ఓపెన్ చేయడానికి కూడా చాలా కష్టం ఉంది. చాలామంది మన వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ కానీ సబ్స్క్రైబ్ కానీ చేసుకోవట్లేదు ఛానల్ని. ప్లీజ్ దయచేసి మీరు లైక్ కానీ సబ్స్క్రైబ్ కానీ చేసుకుంటే నాకు చాలా ఉపయోగపడుతుంది. ఇలాంటి వీడియోలు ఇంకా కొన్ని నేను చేయడానికి మీరు మంచి సపోర్ట్ ఇచ్చినట్టుంటావు నాకు. ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ అండ్ షేర్ అండ్ లైక్ వీడియోస్. సో బాక్స్లో మరి ఇంకో బాక్స్ ఉంది. సో అది చాలా గట్టిగా పెట్టారు సేఫ్టీ కోసం. సో ఇదండి ఫైనల్గా మన బాక్స్ వచ్చేసి అల్ట్రా హెచ్డీ ఉంది. ఇది మనకు అప్ టు 4K వరకు సపోర్ట్ చేస్తుందంట. సో ఇది వచ్చేసి బైటెక్ కార్ట్ మన సీల్ కూడా ఇచ్చారు ఇక్కడ. 4K వరకు మనకు సపోర్ట్ చేస్తుంది. ఇది ఆండ్రాయిడ్ 11 పైన రన్ అవుతుంది. సో ప్రొజెక్టర్ పైన సైడ్ వచ్చేసి బాక్స్ పైన ఇక్కడ ప్రొజెక్టర్ అని ఉంది, ఎల్ఈడి సోర్స్ అని. సో ఇక్కడ బాక్స్ ఫ్రంట్ సైడ్ వచ్చేసి అల్ట్రా హెచ్డీ హై డైనమిక్ రేంజ్ అని ఇచ్చారు, HDMI ఇచ్చారు. కింద పక్కన హైలైట్ కోటింగ్ లెన్స్ అని ఇచ్చారు. ఇక్కడ హోమ్ థియేటర్ అని ఇచ్చారు. స్కానర్ ఇచ్చేది పెట్టినట్లు పెట్టారు. సో ఇటు సైడ్ బాక్స్ ఫ్రంట్ సైడ్ ఇది ఒక ఇమేజ్ ఇచ్చారు ప్రొజెక్టర్ది. ఇలా ఏ సైడ్ కాబట్టి ఆ సైడ్ మనం అంటే సైడ్ పెట్టుకోవచ్చు అని ఇచ్చారు. ఇలా ఏ యాంగిల్లో కావాలంటే ఆ యాంగిల్లో మనం తిప్పుకోవచ్చని. సో దానికి సంబంధించిన లోగో ఇస్తారు. ఈ సైడ్ ఏం లేదు. సో సీల్ కూడా ఉంది మనకు బాక్స్ పైన. సో సీల్ ఓపెన్ చేస్తున్నాము. ఈ సీల్ అనేది ఎప్పుడన్నా కానీ ఆల్రెడీ ఓపెన్ చేసినట్టుంటే ప్యాకింగ్ అనేది తీసుకోదండి, ఒప్పుకోదండి. ఓకే, పైన మనకు ఒక స్కానర్ వారంటీ కార్డు ఇచ్చారు. సో దీన్ని స్కాన్ చేసుకుని మనం వారంటీ క్లెయిమ్ చేసుకోవచ్చని. సో అది అంతేకాక ఇక్కడ థ్యాంక్ యూ అని ఇచ్చారు. నెక్స్ట్ టైం మనం పర్చేస్ చేస్తే 10% ఆఫ్ ఇస్తున్నాము అన్నట్టు కూపన్ కోడ్ కూడా ఇచ్చారు. ఈ QR కోడ్ని స్కాన్ చేసి నెక్స్ట్ టైం మనము 10% వరకు ఆఫ్ తీసుకోవచ్చు అనమాట. దీనికి సంబంధించి ఇక్కడ పెట్టేస్తున్నాము. ఇది ఎవరికైనా కావాలంటే QR కోడ్ మన సబ్స్క్రైబర్స్లో ఎవరైనా మెసేజ్ చేస్తే వాళ్ళకి ఇస్తాను. ఎవరైనా దీన్ని పర్చేస్ చేయాలనుకుంటే నెక్స్ట్ టైం వాళ్ళు పర్చేస్ చేసుకోవచ్చు. 10% ఇంకా తగ్గుతుంది. సో బాక్స్లో ఓపెన్ చేయగానే మనకు కంటెంట్ బాక్స్ ఇచ్చారు. బాక్స్లో ఇంకో బాక్స్ ఇచ్చారు. సో ఇదే మనం చూద్దామండి. సో ఒక రిమోట్ ఇచ్చారు ప్రొజెక్ట్కి సంబంధించి. ఒక ఛార్జింగ్ కేబుల్ ఇచ్చారు రిమోట్ ప్రొజెక్ట్కి సంబంధించి. ఇంకా స్మార్ట్ ప్రొజెక్ట్కి సంబంధించి కొన్ని డాక్యుమెంట్స్ ఇచ్చారండి, క్విక్ ఇన్స్టాలేషన్ చేయండి. సో అది మొత్తం అంతా ఇది. మనకి ఏమైనా డౌట్స్ వస్తే దీన్ని చూసుకొని సెట్ చేసుకోవచ్చు. సో ఈ బాక్స్ లోపల మనకు వచ్చేసి ప్రొజెక్టర్ ఉంది. సో ప్రొజెక్టర్ పక్కన పెట్టాం. బాక్స్లో ఏమి ఉంచుతాం. బాక్స్లో ఏం లేదు కంటెంట్స్ బాక్స్ వచ్చినవి. సో బాక్స్ పక్కన పెట్టేద్దాం. సో ఒకసారి ఓపెన్ చేద్దాం. చూడడానికి అయితే చాలా కాంపాక్ట్గానే ఉంది సైజ్ అయితే. కవర్ అయితే ఆల్రెడీ కొంచెం చూసి వచ్చింది ఇక్కడ. సో ఓపెన్ చేశాను. ప్రొజెక్ట్ అనేది ఫ్రంట్ సైడ్ అంటే పైన పక్కన అనేది ఈ విధంగా ఉంది. బిట్కార్ట్ అని వాళ్ళ బ్రాండింగ్ లోగో మెన్షన్ చేశారు. అండ్ ప్రొజెక్టర్ ఇక్కడ ఉంది. సో ప్రొజెక్టర్ సైడ్ వచ్చేసి ఇటు సైడ్ వచ్చేసి దాని మోడల్ నేమ్ అనేది మెన్షన్ చేశారు.
ప్రాజెక్ట్ స్మార్ట్ ప్రాజెక్ట్ మెన్షన్ చేశారు. ఇన్పుట్ యొక్క సోర్స్ అనేది ఇక్కడ మెన్షన్ చేశారు. 110-240 మామూలు మనకి ఎంత అయితే తీసుకుంటారో సేమ్ అదే ఉంది. 40 వాట్స్ వరకు తీసుకుంటారు ఛార్జింగ్. సో ఇక్కడ HDMI మెన్షన్ చేశారు. సో ఇటు సైడ్ వచ్చేసి గ్రిల్స్ ఇచ్చారండి. ప్లాన్ టైప్ ఉండడానికి, అంటే ప్లాన్ టైప్ ఎయిట్ పోవడానికి గ్రిల్స్ అనేది ఇచ్చారు. ఇంకా ప్రొజెక్ట్ లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకు ఒక డిజైన్ మాదిరిగా అంటే మ్యాట్ ఫినిష్ టైప్ ఇచ్చారు. సో మనం వచ్చేసి ఈ విధంగా మన టీవీ మన వాల్ని బట్టి మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఈ విధంగా మన వాల్ కానీ మన స్క్రీన్ కానీ బట్టి మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి పైన వచ్చేసి పిక్చర్ని మనం కంట్రోల్ చేసుకోవడానికి అనమాట. అంటే మన సైజుని బట్టి మన క్వాలిటీ అనేది సెట్ చేసుకోవడానికి ఇలా ఉపయోగిస్తుంది గ్రిల్ అనేది. సో ఇంకా బ్యాక్ సైడ్ వచ్చేసి ప్రొజెక్టర్ బ్యాక్ సైడ్ వచ్చేసి ఒక బటన్ ఇచ్చారు, పవర్ ఆఫ్ బటన్, HDMI కేబుల్ ఇచ్చారు, 3.5 జాక్ ఇచ్చారు. వాటితో పాటుగా USB కనెక్ట్ చేసుకోవడానికి యూఎస్బీకి ఇచ్చారు. ఇక్కడ మనం దీనికి పెట్టుకుని ఛార్జింగ్ అంటే దీన్ని పెట్టుకుని పవర్ అనేది ఇవ్వడానికి ఇలా పవర్కి సంబంధించిన ప్లగ్ ఇచ్చారు. సో ఇది ఈ విధంగా. సో ఇక్కడ వచ్చేసి మనకు ఫ్యాన్ బ్యాక్ సైడ్ ఫ్యాన్ వస్తుంది కదా, దానికి హీట్ అనేది వెళ్ళడానికి ఇక్కడ గ్రిల్ అనేది ఇచ్చారు. సో అదండి ఓవరాల్గా ఇది ప్రాజెక్ట్. బిల్డ్ క్వాలిటీ అయితే చాలా బాగుంది. ఇది వచ్చేసి మనకు మన అమెజాన్ సేల్స్లో తీసుకున్నాను. సో నాకు ఇది వచ్చేసి 5,100 చిల్లర పడింది, 5,150 అంత మొత్తంలో పడింది అప్రాక్సిమేట్లీగా. సో మనకు ఇలా ఏదైనా కుర్జీ పైన కానీ దేనిపైన పెట్టినా కూడా ఇవన్నీ సెట్ చేసుకోవచ్చు మనం. లేదంటే మన బ్యాక్ సైడ్ కూడా ఒక హోల్ ఇచ్చారు, హోల్ ఇచ్చి స్క్రూ ఇచ్చారు. దీనికి సంబంధించి ఏదైనా స్టాండ్ తీసుకున్నా దాని పైన ఇట్లా ఫిట్ చేసుకోవచ్చు అనమాట. లేదు మనం వాళ్ళకి కావాలని ఇట్లా ఫిట్ చేసుకోవచ్చు. సో ఈ డైరెక్షన్లో పెట్టుకున్నా కూడా మనకు బొమ్మలు వచ్చే ఆప్షన్ ఉంటుంది. సో అది మీకు ఒకసారి ఒక వీడియో ప్లే చేసి చూపిస్తాను. ఇట్లా ఏ విధంగా ఉంది ఏం కదా అని, ఏ విధంగా వస్తుంది ఏం కదా అని. హాయ్ ఫ్రెండ్స్, ఇది ఒకసారి ప్రొజెక్టర్ అనేది వేసి చూపిస్తున్నాను గోడకి. సో ఇది ఆన్ అయింది, ప్రొజెక్టర్ అనేది ఆన్ అయింది. సో చూడండి అది గోడ అనమాట. సో నేను అరౌండ్ ఇది ఒక 160 ఇంచెస్ ఉంటుంది అనుకుంటున్నాను. నాకు తెలిసి స్క్రీన్ 160 పైనే ఉంటుంది. చాలా పెద్ద స్క్రీన్. సో ఈ విధంగా క్లారిటీ వస్తుంది. క్లారిటీ అయితే చాలా సూపర్గా వస్తుందనే చెప్పాలి. సో ఒకటి ఏదైనా ఒకటి ప్లే చేస్తాను యూట్యూబ్లో, చూడండి ఏ విధంగా వస్తుంది క్లారిటీ అనేది. సౌండ్ అయితే కొంచెం మనం ఏదైనా ఒకటి అడిషనల్ స్పీకర్ అనేది యాడ్ చేసుకోవాలి, లేకపోతే అంత సౌండ్ క్లారిటీ అయితే రాదు. సో అది 3 వాట్ స్పీకరే కాబట్టి మనం ఏదో ఒకటి యాడ్ చేసుకోవాలన్నమాట దానికి. సో నేను ఒకసారి వీడియో ప్లే చేసి చూపిస్తాను యూట్యూబ్లో ఏ విధంగా వస్తుంది. వితౌట్ ఎనీ స్పీకర్ కనెక్షన్తో ఒకసారి చేసి చూపిస్తాను అది ఎంత మాత్రం సౌండ్ వస్తుంది అనేది. మరి ఒకసారి స్పీకర్ కనెక్ట్ చేసి ఇంకోసారి చూపిస్తాను. సాంగ్ అనేది ఒకటి కాపీరైట్ ఫ్రీ వీడియో అనేది చూపిస్తానండి. చూడండి ఈ విధంగా వస్తుంది. సో మన స్క్రీన్ అనేది ఎంత కావాలంటే అంత చాలా పెద్దగా వస్తుంది. చూసారంటే ఒకసారి చూపిస్తాను వీడియో. కాపీరైట్ ఫ్రీ వీడియో ఒకటి ప్లే చేస్తున్నానండి, చూడండి. సౌండ్ కూడా దానికి ఉన్నదే వచ్చింది, మనం యాడ్ చేయలేదు సౌండ్. సో చూడండి క్లారిటీ అనేది అయితే చాలా బాగా వస్తుంది. మీకు ఇంకా సరిగా కనిపిస్తుందో లేదో కానీ లైవ్లో మనం చూడడానికి అయితే చాలా చాలా బాగా వస్తుంది. ఒక పిక్చర్ మన ఇంట్లో ఒక వాల్పేపర్ ఉంటే ఎలా ఉంటుందో అలా వస్తుంది. వాల్ ఎంత ఉంటే అంతా వస్తుంది పిక్చర్ అనేది. దాదాపు ఒక 200 ఇంచెస్ వస్తుంది నాకు తెలిసేది. ఈజీగా 200 ఇంచెస్ పైన ఉంటుంది అది కూడా. చూడండి ఇదే వీడియోనే నేను ఒకసారి చిన్న నాది స్పీకర్ ఉంది కదా దాన్ని కనెక్ట్ చేసి ఒకసారి ప్లే చేసి చూపిస్తాను మీకు. సో నేను ఇప్పుడు స్పీకర్ కనెక్ట్ చేశాను, స్పీకర్లో సౌండ్ పెంచుతున్నాను కొద్దిగా. పంచవాయు
नवा सप्तधातु नवा पंचकोश नवा पाणिपालं न चोपस्थपायु चिदानन्दरूप शिवोऽहं शिवोऽहम् చూసారు కదండి క్లారిటీ అనేది ఏ విధంగా వస్తుందో. సో మీకు ఇక్కడ సెట్టింగ్స్లో కూడా మనకు అరౌండ్ 4K వరకు మనము దీని కెపాసిటీ అనేది ఉంటుంది. మనం మామూలుగా ఒక వీడియో అయితే 4K వరకు చూసుకోవచ్చు. ఒకసారి మీకు అది కూడా చూపిస్తాను. ఒక సాంగ్లో ఏదో ఒక సాంగ్ మన జస్ట్ ఒక సాంగ్ చూపిస్తాను. సో ఇది పుష్ప ఉంది కదా, సో ఇక్కడ చూడండి సాంగ్. సో నేను దీనికి సో మనకు ఇక్కడ 4K వరకు సపోర్ట్ ఉందండి. చూడండి 4K కూడా ఇది సపోర్ట్ చేస్తుంది, ప్రాబ్లం ఏం లేదు. సో అది అంతేకాకుండా మనకు ఎక్స్ట్రా మనకు యాప్స్ అనేటివి అవుట్ ఆఫ్ బాక్స్ వచ్చేసి ఆండ్రాయిడ్ 11 పైన రన్ అవుతుంది. సో మనకు ప్రాబ్లం అది కూడా ఏం లేదు. సో చూడండి అబౌట్ దీంట్లోకి వెళ్ళి చూపిస్తాను మీకు దీని యొక్క కాన్ఫిగరేషన్స్. సో మనకు ఆండ్రాయిడ్ అక్కడ చూసారంటే వర్షన్ అనేది ఆండ్రాయిడ్ 11 అని ఉంది. అంతేకాక మనకు స్టోరేజ్ వచ్చేసి 8GB స్టోరేజ్తో వస్తుంది. 1GB ర్యాము, 8GB స్టోరేజ్ వస్తుంది. సో మనకు ఫ్రీగా వచ్చేసి 4GB 10 MB వరకు ఉంటుంది. సో మనం ఏదైనా కావాలనుకుంటే ఏదైనా వీడియోలు ఏదైనా కావాలన్నా డైరెక్ట్ దీంట్లోకి ఎక్కించుకోవచ్చు. మనకు ప్లే స్టోర్ కూడా అవైలబుల్లో ఉంటుంది దీంట్లో. సో మనకి ఇక్కడ అప్లికేషన్స్లో మనకు యాప్ స్టోర్ అంటే ఇప్పుడు మనకు యాప్లకు సంబంధించి యాప్ స్టోర్ ఉంటుంది కదండి. సో అలాంటి ఏమైనా యాప్లకు సంబంధించిన యాప్స్ కావాలంటే యాప్ స్టోర్లోకి వెళ్ళండి, లేదంటే ప్లే స్టోర్ ఉంది. ప్లే స్టోర్లోకి వెళ్తే మనకు ఆండ్రాయిడ్ ఏవైతే మనకు యాప్స్ ఉన్నాయో టీవీకి సంబంధించి ఆండ్రాయిడ్ టీవీకి, సో అవన్నీ ఇక్కడ మనకు అవైలబుల్లో ఉంటాయి. ఇక్కడ నుంచి కానీ మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు ఆల్రెడీ నేను లాగిన్ అయ్యి ఉన్నాను. సో నేను ఇక్కడ అమెజాన్ యాప్ డౌన్లోడ్ ఇప్పుడు నెక్స్ట్ హాట్స్టార్, ఎందుకంటే మనకు క్రికెట్ వస్తుంది కదా. సో మనం ఇక్కడ హాట్స్టార్ అనేది డౌన్లోడ్ చేయాలనుకుంటున్నాను. సో డౌన్లోడ్ కొట్టేశాను. సో అది హాట్స్టార్ అనేది ఈ విధంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. మనకు కావాల్సిన ఏ యాప్నైనా ఈ విధంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు అండి. జియో సినిమా, సో జియో సినిమా కూడా నేను డౌన్లోడ్ చేసేస్తున్నా. సో ఆ విధంగా మనకి ఏది కావాలంటే అది డౌన్లోడ్ చేసుకోవచ్చు. మెయిన్గా సెండ్ ఫైల్స్ టు టీవీ ఇది మనకు ఏ విధంగా ఉపయోగపడుతుందంటే మన సెల్లో ఉన్న వీడియోని దీంట్లోకి ఎక్కించుకోవడానికి డైరెక్ట్గా దీంట్లోకి ఎక్కించుకోవడానికి అది ఉపయోగపడుతుంది. అంతేకాక మనకు డైరెక్ట్ మొబైల్ స్క్రీన్ షేర్ కూడా ఉంటుందండి. అది ఒకసారి చూపిస్తాను. మొబైల్ కాస్టింగ్ కూడా ఉంటుంది. సో ఇక్కడ మనకు అప్లికేషన్స్ ఉంది కదా, అప్లికేషన్స్లో ఇక్కడ కాస్టింగ్ అని ఉంది చూసారంటే స్క్రీన్ కాస్ట్. సో ఇక్కడికి వెళ్ళామంటే మనకు ఇక్కడ ఉంటుంది అనమాట మిర్రర్ కాస్ట్ అని. సో ఇక్కడ వెళ్ళి మన సెల్ని ఇప్పుడు నేను ఒకసారి డైరెక్ట్ కంట్రోల్ తీసుకుంటున్నాను చూడండి. ఒకసారి ఇక్కడ స్టార్ట్ చేసేసి తీసుకుంటాను ఇంకొక సెల్లో నుంచి. సో నాకు ఇంకొక సెల్లో ఇక్కడ చూపిస్తుంది. సో ఇంకొక సెల్లో ఇక్కడ చూపిస్తుంది. సో కనెక్ట్ చేసుకుంటున్నా. సో కనెక్ట్ అయిపోయింది. సో నేను ఈ సెల్లో ఏదైతే ఆపరేట్ చేస్తానో అదంతా అక్కడ నుంచి కూడా చూసుకోవచ్చు. సో ఈ విధంగా సో నాకు నెట్ అనేది కొంచెం స్లో రావటం వల్ల నేను సరిగా చూడలేకపోతున్నాను. సో ఈ విధంగా మనం డైరెక్ట్ సెల్లో నుంచి వీడియో అనేది ప్లే చేయొచ్చు స్క్రీనింగ్లో. సో ఇది కూడా మంచి ఆప్షన్ మనకు. ఏదన్నా కానీ ప్లే చేసి మనం చూసుకోవచ్చు ఇక్కడ నుంచి. సో ఇప్పుడు నేను ఇది కూడా సెల్లో నుంచి ప్లే చేస్తాను. ఇది కూడా సెల్లో నుంచి ప్లే చేస్తున్నాను. సో
చూడండి స్క్రీన్ షేర్ కూడా చాలా బాగానే అవుతుంది, ప్రాబ్లం ఏం లేదు. సో మన నెట్ స్పీడ్ని బట్టి బాగా వస్తుంది. చూసారంటే ఎంత పెద్దగా వస్తుంది వీడియో అనేది, చాలా బాగుంది. మనకు వచ్చేసి 5,100 చిల్లర పడింది కదా, ఆ బడ్జెట్ ప్రైస్లో అయితే చాలా మంచిది. దీన్ని ఒకసారి మీరు చూడాలనుకుంటే దీని యొక్క లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు అక్కడి నుంచి కావాలంటే ఒకసారి దీన్ని వెరిఫై చేసుకోండి. దీన్ని అక్కడి నుంచి వెరిఫై చేసుకోండి. థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ప్లీజ్ లైక్ ద వీడియో. జై హింద్.